ఈరోజు మనం గ్రానీ స్క్వేర్లో ఫ్లవర్స్తో ఎలా చేయాలో మనం చూద్దామండి. లోటస్ ఫ్లవర్స్ నేను ఈ రకాల వూల్స్తో తయారు చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నానండి. బేస్ 5 చైన్ 1 2 3 4 5. ఇప్పుడు దీన్ని రింగ్గా చేయండి. లోపల నుంచి 8 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇది ఈ ఫస్ట్ రింగ్కి అటాచ్ చేయండి. ఫస్ట్ స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు చైన్ 1 2 3 డబల్ స్టిచ్ వేయాలండి. వన్ 2 5 చైన్ 1 2 3 4 5 డబల్ స్టిచ్. నెక్స్ట్ లూప్ 8 సింగిల్ స్టిచ్లు వచ్చాయి కాబట్టి 8 ఇలాగే చేయాలండి. మళ్ళీ 5 చైన్ 1 2 3 4 5 డబల్ స్టిచ్. నెక్స్ట్ లూప్ 1 2 3 4 5 డబల్ స్టిచ్. నెక్స్ట్ లూప్ 1 2 చూడండి 1 2 3 4 5 6 7 8 ఎండ్ చేసేద్దాం. రింగ్స్ వేసి 5 చైన్స్ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్లో ఫస్ట్ సింగిల్ స్టిచ్ లోపల నుంచి హాఫ్ డబల్ స్టిచ్ ట్రిపుల్ స్టిచ్ డబల్ స్టిచ్ హాఫ్ డబల్ సింగిల్ స్టిచ్. చూడండి ఫస్ట్ సింగిల్ స్టిచ్ హాఫ్ డబుల్ స్టిచ్ ట్రిపుల్ స్టిచ్ డబుల్ హాఫ్ డబుల్ సింగిల్ స్టిచ్. నెక్స్ట్ లూప్ में సింగిల్ స్టిచ్ కదా, సింగిల్ స్టిచ్ హాఫ్ డబల్ ట్రిపుల్ డబల్ మీకు ఈ హాఫ్ డబల్ స్టిచెస్ ఇవి మీకు మెయిన్ స్టిచెస్ రాకపోతే మన వీడియోస్లో ఉన్నాయండి, చూడండి. సెర్చ్ చేశాను ఈ స్టిచ్ ఎలా వేయాలన్నది. ఇప్పుడు అన్ని స్టిచ్స్లో ఇప్పుడు 8 లూప్స్లో కూడా అలానే చేయాలి.
చూడండి, థర్డ్ స్టెప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఊల్ చేంజ్ చేయాలండి. అండ్ అటాచ్ చేయాలండి. 3 చైన్ 1 2 3 ట్రిపుల్ క్రోషో. ట్రిపుల్ క్రోషో ఇది తప్పుడే తీయకూడదండి. ఈ రెండు కూడా అలా ఉంచండి. ఇలా కొంచెం పూర్తి వరకు వేయకూడదు ట్రిపుల్ క్రోషో. 1 2 2 సార్లు తిప్పి 1 2. ఇప్పుడు ఈ 3 లూప్స్తో 3 లూప్స్ వచ్చాయి కదా, ఈ 3 లూప్స్లో నుంచి ఒకేసారి ఈ ఊళ్ళి తీయాలి. చూసారా? మళ్ళీ చెప్తున్నాను అంటే ఇక్కడ 3 చైన్స్ వేసుకోండి. 1 2 3. మళ్ళీ ఇదే లూప్లోని ట్రిపుల్ క్రోషో. 1 2 ట్రిపుల్ క్రోషో అంటే 3 సార్లు తీస్తాం కదా, 3సారి తీయకూడదు, ఇలా ఉంచండి. నెక్స్ట్ మళ్ళీ ట్రిపుల్ క్రోషో సేమ్ అందులోనే అదే లూప్లో 1 2 3 వచ్చాక ఇంకోటి వేయాలి. ట్రిపుల్ క్రోషో 1 2. చూడండి, 3 లూప్స్ వచ్చాక 3 లూప్స్ నుంచి ఒకేసారి కాదని తీయాలి. అలాగే ఇంకొకటి ఇదే లూప్లో 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 ట్రిపుల్ క్రోషో 1 2. చూడండి, ఇది వేయకూడదు. ఇంకొకసారి మూడారు నుంచి ఒకేసారి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, 3 డబుల్ క్రోషో 3 క్రోషో ఒకేసారి పైన ఒకేసారి తీయాలండి. ట్రిపుల్. నెక్స్ట్ 3 చైన్ 3 చైన్ ట్రిపుల్ క్రోషో పైన లూప్లో నుంచి తీయాలి. ఇక్కడ సింగిల్ స్టిచ్ వేయాలి. 3 చైన్ 1 2 3 ట్రిపుల్ క్రోషో సేమ్. ఇక్కడ మనం ఎక్కడ పెడుతున్నాం, ఎక్కడ ఏ లూప్లో పెడుతున్నాం అంటే ట్రిపుల్ క్రోషో పైన వచ్చింది చూడండి, ఆ లూప్లో. ఒకేసారి 1 2 3 చైన్ 1 ట్రిపుల్ క్రోషో. ట్రిపుల్ క్రోషో 1 2 3. అయిపోయిందండి. 1 2 3 చైన్ సింగిల్ స్టిచ్. నెక్స్ట్ లూప్ 3 చైన్ ట్రిపుల్ స్టిచ్. సేమ్ ఇవే స్టెప్స్ అండి. చూడండి, 8 కదా వచ్చాయి. ఫస్ట్ దాంట్లో లోటస్ ఫ్లవర్, ఇక్కడ సింగిల్ స్టిచ్, మళ్ళీ ఫ్లవర్ సింగిల్ స్టిచ్, ఫ్లవర్ సింగిల్ స్టిచ్, ఫ్లవర్ సింగిల్ స్టిచ్, ఇలా ఇదంతా వేయాలండి. చూడండి, లాస్ట్లో ఇక 3 స్టిచ్ వేసిన తర్వాత ఫస్ట్లో మనం ఇక్కడ 3 స్టిచెస్ వేసాం కదా, ఫస్ట్ అందులోని అటాచ్ చేయాలి. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ 5th స్టెప్ దాకా చేంజ్ చేయాలండి. బోల్ ఇది కట్ చేసి నెక్స్ట్ ఎల్లో థ్రెడ్
3 chain 1 2 3 double stitch ఇదే లోపల 1 2 డబుల్ స్టిచ్. చూడండి 3 చైన్ డబుల్ స్టిచ్ ఇక్కడ ఒక సింగిల్ చైన్ వేయాలండి. మళ్ళీ డబుల్ స్టిచ్ అదే లోపల డబుల్ స్టిచ్. చూడండి ఇక్కడ సింగిల్ స్టిచ్ ఉంది కదా, పింక్ కలర్ది ముందు స్టెప్లో ఉంది, అందులోని డబుల్ స్టిచ్ నెక్స్ట్ లూప్. ఇప్పుడు మళ్ళీ సింగిల్ చైన్ డబుల్ స్టిచ్ సేమ్ లూప్, మళ్ళీ డబుల్ స్టిచ్, మళ్ళీ డబుల్ స్టిచ్. చూడండి ఎలా వేసాను, ఇక్కడ అటాచ్ చేశాను 3 చైన్, అటాచ్ చేసిన 3 చైన్, అది డబుల్ స్టిచ్ కింద వస్తుంది. 1 2 3 3 డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఒక చైన్, మళ్ళీ డబుల్ స్టిచ్. ఈ చూడండి పింక్ కలర్ దాకపోయిన ఒక డబుల్ స్టిచ్, మళ్ళీ నెక్స్ట్ లూప్లో ఒక డబుల్ స్టిచ్. ఈ 3 తర్వాత ఒక చైన్, మళ్ళీ 3 డబుల్ స్టిచ్చెస్. మొత్తం ఏంటండి 3 3 3 9. ప్రతి 3 డబుల్ స్టిచ్ తర్వాత ఒక చైన్ రావాలి, సింగిల్ చైన్. ప్రతి లూప్లో 4 ఉండాలి. ఇక్కడ లూప్లో 4, ఇక్కడ 4, మధ్యన 2, మధ్యన 1 చైన్. చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఈ లూప్లో 3 రావాలండి డబుల్ స్టిచ్చెస్ చైన్ వేసిన తర్వాత. చైన్ పైన చూడండి పింక్ కలర్ లూప్, ఈ లూప్లో నుంచి డబల్ స్టిచ్ 3 వేయాలండి. 1 2 3. సరే ఇప్పుడు 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3. మళ్ళీ డబుల్ స్టిచ్ అదే లూప్లో 3 వేసుకోవాలండి. సింగిల్ చైన్ నెక్స్ట్ లూప్లో డబుల్ స్టిచెస్ 3 డబుల్ స్టిచ్లు వేయాలి. చైన్ 3 డబుల్ స్టిచెస్. గుర్తుపెట్టుకోండి ప్రతి 3 డబుల్ స్టిచెస్ తర్వాత ఒక చైన్ రావాలి. ఈ కార్నర్స్లో మాత్రమే 3 చైన్స్ వస్తాయి, మిగతా అన్నిటిలో ఒక్కొక్క చైన్ వస్తుంది. సో ఇక్కడ చైన్ వేసిన తర్వాత డబుల్ స్టిచ్ మళ్ళీ ఇదే లూప్లో, ఈ లూప్స్లో మాత్రం మనకి 4 డబుల్ స్టిచెస్ రావాలి. తర్వాత ఈ పింక్ చైన్ మీద చూడండి, ఈ పింక్ చైన్లో చూడండి 3 అయిపోయా అవ్వలేదు. నెక్స్ట్ డబుల్ స్టిచ్ నెక్స్ట్ లూప్, చైన్ డబుల్ స్టిచ్, చైన్ డబుల్ స్టిచ్ ఇన్ నెక్స్ట్ లూప్, 3 డబుల్ స్టిచెస్ 3 డబుల్ స్టిచ్లు అండి. చైన్ డబుల్ స్టిచ్. చూడండి లోటస్ ఫ్లవర్ మధ్యలో పింక్ కలర్ ఉంది కదా, దానిపైన లూప్ ఉంటుంది, ఆ లూప్లో నుంచి త్రీ లూప్స్ వేసిన తర్వాత 3 డబుల్ స్టిచ్ వేసిన తర్వాత 3 చైన్ 1 2 3. మళ్ళీ ఇదే లూప్లో 3 డబుల్ స్టిచెస్. చైన్ సేమ్ ఇలా రండి ఇదంతా కూడా. చూడండి లాస్ట్లో ఇప్పుడు 3 చైన్స్ వేసాం కదా, ఇక్కడ ఎక్స్ట్రా ఒక చైన్ వేసిన తర్వాత అటాచ్ చేయాలండి దీన్ని. చూడండి ఇలా వచ్చింది లోటస్ స్క్వేర్ గ్రాని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల. బాయ్ బాయ్.